ప్రియ. నేనొక ట్రాఫిక్ అసిస్టెంట్‌ని. రీసెంట్‌గా పోస్టింగ్ తీసుకున్నాను. సంతోష్ నగర్ పీఎస్‌లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో నేను పోస్టింగ్ తీసుకున్నాను. మా జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు వీళ్ళు సిగ్నల్ అడుక్కునే వాళ్ళు, వీళ్ళకి సిగ్నల్ గురించి బాగా తెలుస్తుంది. వీళ్ళని అసిస్టెంట్లుగా సెలెక్ట్ చేస్తే కొంచెం ట్రాఫిక్‌ని నియంత్రణ చేయొచ్చు అనే ఆలోచనతోని సీఎం రేవంత్ రెడ్డి సార్ మాకు ఈ రిక్రూట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ రిక్రూట్మెంట్‌లో 56 అప్లికేషన్స్ వచ్చాయి. బట్ అందులో 46 మెంబర్సే క్వాలిఫై అయ్యాం మేము. అందులో కూడా ఒక 8 మెంబర్స్ డిస్‌క్వాలిఫై అయ్యారు సమ్ రీజన్స్ వల్ల. ఇప్పుడు టోటల్ 39 మెంబర్స్ పోస్టింగ్‌లో ఉన్నారు సార్. అండ్ సీఎం రేవంత్ రెడ్డి సార్, మీరు మాకు ఇచ్చినటువంటి సువర్ణ అవకాశాన్ని బట్టి మీకు ధన్యవాదాలు సార్. మా తరపున, మా కమ్యూనిటీ తరపున, మా తల్లిదండ్రుల తరపున మేము వెరీ హ్యాపీ అండి. ఫీలింగ్ వెరీ ప్రౌడ్ టు బీ ఇన్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ సార్ రేవంత్ రెడ్డి సార్. అండ్ మీరు మాకు ఇచ్చినటువంటి బాధ్యత మేము సక్రమంగా నిర్వర్తిస్తున్నాం సార్. నిర్వర్తిస్తామని కూడా ప్రమాణం చేస్తున్నాం సార్ మీకు. అండ్ సివి ఆనంద్ సార్, మీకు కూడా మేము ప్రామిస్ చేస్తున్నాము, మీరు మాకు ఇచ్చినటువంటి బాధ్యతలు మేము సక్రమంగా నిర్వర్తిస్తాం సార్. అండ్ మాకు ట్రైనింగ్ ఇచ్చినటువంటి హరీష్ సార్, మీకు, మీ టీంకి మీకు చాలా ధన్యవాదాలు సార్. మేము ఎలా ఉండాలి, మా ప్రవర్తన ఎలా ఉండాలి అని క్రమశిక్షణను మాకు నేర్పించి మమ్మల్ని ఈరోజు ఇక్కడ ఉంచారు సార్ మీరు. మీకు కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా పిఎస్ ఇన్స్పెక్టర్ నరసింహనాయక్ సార్ అండ్ మా తోటి హోంగార్డ్స్ కూడా మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఒక ట్రాన్స్జెండర్ అని కూడా తక్కువ చూసుకోకుండా ఒక తోడబుట్టిన ఒక చెల్లెల్లా కూడా మమ్మల్ని అందరినీ ట్రీట్ చేసినారు సార్ పోలీస్ స్టేషన్లో కూడా. అండ్ సిగ్నల్ విషయానికి వచ్చేసి చాలా మంచి, ఎవరైతే మమ్మల్ని ఒకప్పుడు వచ్చి వీలేంటి అనేవాళ్ళు ఈరోజు మేడం అని సెల్యూట్ చేస్తున్నారు సార్ మాకు. అందుకు కారణం మీరే సార్ రేవంత్ రెడ్డి సార్. మీకు చాలా ధన్యవాదాలు. మీకు ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే సార్ మా తరపున. అండ్ సార్ మీకేంటంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్లోనే కాదు సార్, మా కమ్యూనిటీని ప్రతి డిపార్ట్మెంట్లోకి తీసుకోండి సార్. ఎందుకంటే కొంతమందికి పోలీస్ అవ్వాలని ఉంటుంది, కొంతమందికి డాక్టర్, కొంతమందికి టీచర్, కొంతమందికి లెక్చరర్ అవ్వాలని ఉంటుంది సార్. వాళ్ళ చదువుల తగ్గట్టు మమ్మల్ని తీసుకోండి సార్. ప్రతి డిపార్ట్మెంట్లోకి మమ్మల్ని మేము నిరూపించుకుంటాం సార్. ఐ విల్ ప్రామిస్ యూ టు. థ్యాంక్ యూ సో మచ్ సార్.